Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Kings chapter 20 verse 5. నేటి దినము ధ్యానము కొరకు తీసుకోబడిన వాక్యము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనములోనిది. I have heard thy prayer, behold, I will heal thee. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. In 2 Kings 20, we read about sick king Hezekiah's prayer. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయములో ఈ రోగము కలిగిన రాజైన హిజ్కియా ప్రార్థన చూస్తున్నాం. There are many prayers in the Bible. బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. Of course, all the prayers that are there, they are not recorded. Only selected prayers are recorded. చూడండి, ఎంతమంది అయితే ప్రార్థన చేశారో ఆ ప్రార్థనలు అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లేవు, కానీ కొన్ని ఎంపిక చేయబడిన ప్రార్థనలు ఉన్నాయి. So in other words, వేరే మాటలో చెప్పాలంటే, to find place even once in the Bible, yes, it is great. బైబిల్లో ఒక్కసారి మీకు ఏదన్నా చోటు లభించింది అంటే రాయడానికి అది చాలా గొప్ప విషయం. If a prayer got place to be written in the word of God means, oh, it is so great. చూడండి, ఒక ఆయన చేసిన ప్రార్థన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో అది రాయబడింది అంటే అది ఎంతో గొప్ప విషయం. But this prayer, అయితే ఈ ప్రార్థన, the prayer of King Hezekiah, is recorded 3 times. రాజైన హిజ్కియా చేసిన ప్రార్థన ఇది 3 సార్లు రాయబడింది. In 2 Kings chapter 20, just now we read, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఇప్పుడే చదివాం. and also in 2 Chronicles chapter 32, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయంలో, and Isaiah 38. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో కూడా. Not only that, అంతేకాదు 3 different authors wrote in these 3 different places. 3 వేరు గ్రంథకర్తలు వేరు చోట్ల ఈ ప్రార్థన వారు రాసినారు. Book of Kings is written by Jeremiah. That is what the Jewish culture says. యూదుల ఆచారం ప్రకారము వారు చెప్పే సంగతి ఏంటంటే రాజుల గ్రంథము అది ఇర్మియా రాసినాడు. So Jeremiah wrote in Kings. అయితే ఈ రాజుల గ్రంథంలో ఇర్మియా రాసినాడు. The same Jews says Chronicles are written by Ezra. అదే యూదులు వారు ఈ దినవృత్తాంతములు యజ్రా రాసినారు So అని చెప్తారు. Ezra wrote. అక్కడ యజ్రా రాసినాడు. And the book of Isaiah, we all know Isaiah wrote. ఈ యెషయా గ్రంథము మనందరికీ తెలుసు, యెషయా రాసినాడు. A single prayer is mentioned 3 times and by 3 great people. They are not ordinary people. చూడండి, Undoubtedly this prayer is a very important prayer. ఒక్క ప్రార్థన అది 3 చోట్ల 3 ప్రాముఖ్యమైన వ్యక్తుల చేత, అంటే వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదండి, వీళ్ళు చాలా పెద్దవారు, ఆ ప్రాముఖ్యమైన వ్యక్తుల చేత వ్రాయబడింది అంటే ఏ అనుమానము లేదు, ఇది ఎంతో ప్రాముఖ్యమైన ప్రార్థన. As I already told you, out of the many miracles performed in the Old and New Testaments, very few are recorded in the Bible. మీకు చెప్పినట్టుగా పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఎటువంటి ఆశ్చర్య క్రియలు అయితే చేయబడినాయో దాంట్లో కొన్ని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. Now only few. కొన్ని మాత్రమే. To get place once itself is a great thing. బైబిల్లో ఒక్కసారి స్థానం పొందుకున్నారంటే అది చాలా గొప్ప సంగతి. Then a single prayer is recorded thrice by 3 great men of God calls our special attention. అయితే ఒక్క ప్రార్థన 3 గొప్ప వ్యక్తుల ద్వారా బైబిల్లో రాయబడింది అంటే 3 చోట్ల రాయబడింది అంటే తప్పక మనము దాన్ని దృష్టించి చూడాలి. Every word we have to dig deep. ప్రతి పదాన్ని కూడా మనం లోతుగా తవ్వి ధ్యానించాలి. Surely some important lessons are there to learn. తప్పగా నేర్చుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన పాఠాలు ఇందులో ఉన్నాయి. Now when we see the context of Hezekiah's prayer, ఇప్పుడు హిజ్కియా యొక్క ప్రార్థన యొక్క అసలు సంఘటన ఏంటి అని చూస్తే, he was sick of a terminal disease at a very young age of 39. 39 సంవత్సరాల యవన ప్రాయములోనే మరణకరమైన రోగముతో బాధపడుతున్నాడు. At the age of 25 he became a king. 25 సంవత్సరాలకు రాజు అయినాడు. Now 14 years are over. 14 సంవత్సరాలు అయిపోయినాయి. And so now at the age of 39 he became very sick. ఇప్పుడు 39వ సంవత్సరానికి ఆయన చాలా రోగగ్రస్తుడు అయిపోయినాడు. Is he an ungodly man? ఆయన ఏమన్నా భక్తిహీనుడా? He was a very good and a godly king. ఎంతో మంచి దైవికమైన రాజు. The disease may be a boil or cancer, we do not know. ఈ రోగము మరి వచ్చిన గడ్డనో క్యాన్సరో మనకు తెలియదు. But it was a terminal disease. He is going to die. అయితే ఇది మరణకరమైన రోగము గనక ఆయన చనిపోతాడు. He was suffering with pain without relief. ఎంతో నొప్పి, ఆ నొప్పితోటి బాధపడుతూ ఉన్నాడు. Even the palace physicians were shaking their heads. They cannot do anything. అక్కడ రాజభవనంలో ఉన్న
వైద్యులు కూడా వారు తలలు ఊపుతూ ఏమి చేయలేమంటున్నారు. So when he was in such a pain, అటువంటి నొప్పిలో బాధలో ఉన్నప్పుడు suddenly prophet Isaiah came and delivered the shocking message. అకస్మాత్తుగా యెషయా ప్రవక్త వచ్చి ఒక ఆశ్చర్యం కలిగించే వర్తమానం చెప్పినాడు. So informed with grief that the king is going to die. చాలా దుఃఖంతోటి రాజు ఇంకా చనిపోతాడు అని చెప్పినాడు. After delivering the message, Isaiah left. ఆ వార్త చెప్పిన తర్వాత యెషయా వెళ్ళిపోయినాడు. Immediately King Hezekiah asked all his attendants to leave his room. వెంటనే రాజైన హిజ్కియా తన గదిలో ఉన్న సేవకులందరినీ కూడా బయటికి వెళ్ళిపోమన్నాడు. So he lied alone there in sorrow. అక్కడ దుఃఖంతోటి ఒక్కడే పడుకొని ఉన్నాడు. So tears began to flow as he started praying. ఆయన ప్రార్థన చేయడం ఆరంభించంగానే కళ్ళల్లో నుంచి ఇంకా కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. Of course, prayer was not new to Hezekiah. చూడండి, హిజ్కియాకి ప్రార్థన ఏమి కొత్త కాదు. Earlier, when the Assyrian king Sennacherib sent a blasphemous letter, అషూరు రాజైన సెనెరెబు ఆయనకి చాలా దూషణకరమైన పత్రిక పంపించినప్పుడు he prayed and God granted a miraculous victory to Judah. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యకరమైన విజయాన్ని యూదా మీద విజయాన్ని ఇచ్చినాడు. And God sent an angel, and that angel killed 185,000 enemy soldiers. దేవుడు ఒక దేవదూతని పంపిస్తే ఆ దేవదూత 185,000 శత్రు సైనికులను చంపేసినాడు. So prayer is a regular activity to Hezekiah. హిజ్కియాకి ప్రార్థన అనుదినము జరిగే ప్రక్రియ. He believed in prayer. ఆయన ప్రార్థన యందు నమ్మినాడు. And he knew experientially that the God of the Bible is a prayer hearing and prayer answering God. అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్న సంగతి ఏంటి అంటే ఈ బైబిల్లోని దేవుడు ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని. And if we see Hezekiah's prayer, ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన గనుక మనం చూస్తే primarily he backed up his prayer with his life. ప్రాథమికంగా తన ప్రార్థనను తన స్వంత జీవితముతోటి ఎత్తిపడుతూ ఉన్నాడు. See, we can read how he lived and brought revival in Judah. ఆయన యూదాలో ఏ రీతిగా జీవించి ఎటువంటి ఉజ్జీవం తీసుకొచ్చినాడో మనం చూడగలం. And how God certified his life in 18th chapter 2 Kings. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడే ఈ రాజుకి ఎటువంటి కితాబు ఇచ్చినాడో చూస్తున్నాం. From verses 3 to 6. 3 నుంచి 6 వచనాల వరకు. Now with a humble and clean heart, he prayed. ఎంతో దీన మనస్సుతోటి శుద్ధమైన మనస్సుతోటి ప్రార్థిస్తున్నాడు. Very confidently he was telling God about his upright walk of life. తను ఎంత నీతిమంతునిగా దేవుని దృష్టిలో జీవించినాడో దాని గురించి బహు ధైర్యంగా దేవునితో చెప్తున్నాడు. Here you see. ఇక్కడ చూడండి, he is talking to God. ఈయన దేవునితో మాట్లాడుతున్నాడు. And also see, he knew very well that God knows his heart. దేవుడు తన హృదయాన్ని ఎరిగిన దేవుడు అన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. In other words, it is a challenge to God. ఇంకో మాటలో చెప్పాలి అంటే అది దేవునికే సవాలుగా ఉంది. What Hezekiah is telling? ఇప్పుడు హిజ్కియా ఏమంటున్నాడు? Lord, you know how uprightly I have walked before you. దేవా, నీ ఎదుట నేను ఎంత యథార్థంగా నేను జీవించినానో నీవు ఎరుగుదు అంటున్నాడు. A good king and godly king is talking to God like that means undoubtedly he lived a very pure life. ఒక మంచి రాజు, ఒక దైవికమైన రాజు దేవునితోటే ఈ రీతిగా మాట్లాడినాడంటే ఏ అనుమానం లేదు, అతను ఎంతో మంచి పవిత్రమైన జీవితం జీవించినాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Whatever he is talking, in accordance to his talk, he was living. ఆయన ఏమైతే మాట్లాడుతున్నాడో ప్రతి మాటకి అనుసరించే ఆయన జీవించినాడు. His talk was backed up by his work. ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో అది తన జీవితంలో ఎత్తి చూపించగలిగేదే. It is not like that in so many of our lives. We talk something and our life will be some other thing. అయితే చాలా మంది మన జీవితాలలో ఆ రీతిగా ఉండదు. మన నోటితో ఒక మాట మాట్లాడతాం కానీ మన జీవితంలో ఇంకా వేరేవేదో చేస్తూ ఉంటాం. Many times our prayers are so saintly and polished. చాలా సార్లు మన ప్రార్థనలు ఎంతో భక్తితోనూ ఎంతో చక్కని పదజాలంతో ఉంటాయి. Whereas our walk outside will be totally contrary. అయితే మన బయట జీవితము దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. It should not be like that. ఆ రీతిగా ఉండకూడదండి. His prayer was earnest. ఆయన ప్రార్థన ఎంతో యథార్థంగా ఉండింది. What the Bible says? బైబిల్ ఏం చెప్తుంది? In chapter 20 verse 3, 20వ అధ్యాయం 3వ వచనంలో he wept sore.
ఆయన చాలా కన్నీళ్లు విడుచుచు బహుగా దుఃఖించాడు. బహుగా దుఃఖించాడు. సేమ్ వర్డ్ ఈస్ ఆల్మోస్ట్ యూజ్డ్ ఫర్ హన్నా ఆల్సో. హన్నా ఆల్సో వెప్ట్ సోర్. హన్నా గురించి కూడా ఇదే మాట వాడబడింది. తను కూడా బహు దుఃఖాక్రాంతురాలై ఉండెను. గాడ్ ఆనర్స్ ద టీయర్స్ ఆఫ్ ద రైట్ సార్ట్. ఎవరైతే యథార్థవంతులై ఉంటారో, యథార్థమైన హృదయం కలిగి ఉంటారో, వారి కన్నీళ్లను దేవుడు ఘనపరుస్తాడు. టీయర్స్ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎ బ్రోకెన్ హార్ట్. ఒక విరిగి నలిగిన హృదయం యొక్క ప్రతిఫలమే ఈ కన్నీళ్లు. టీయర్స్ ఆర్ ద లాంగ్వేజ్ దట్ గాడ్ కెన్ అండర్స్టాండ్. ఈ కన్నీళ్ల భాష దేవుడు అర్థం చేసుకోగలడు. In New Testament, the father of the child who was possessed by the dumb spirit came weeping. నూతన నిబంధనలో ఎవరైతే చెవిటి ఆ దురాత్మ పట్టిన కుమారు యొక్క తండ్రి వచ్చినాడో, మూగదయం పట్టిన తండ్రి ఎవరైతే యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినాడో ఆయన ఏడుస్తున్నాడు. Now in Mark 9:24 we can read. మార్కు సువార్త 9:24లో మనం అది చూడగలం. So remember, brothers and sisters, దయచేసి సహోదర సహోదరులారా గుర్తుపెట్టుకోండి, God won't honor dull and dead prayers. దేవుడు ఏదో నిర్జీవమైన చచ్చిపోయిన ప్రార్థనలకు జవాబివ్వడు. Some of the times in our assemblies I am telling, కొన్నిసార్లు మన యొక్క సంఘాలలో చెప్తూ ఉన్నాను, we will take the list and we will be going on reading the list. మనము ఆ ప్రార్థన యొక్క విన్నపముల పత్రం తీసుకొని అదోరిక చదివేస్తూ ఉంటాం. Oh, sometimes we don't know the names also and we are praying. కొన్నిసార్లు అసలు ఆ పేర్లు తెలియదు, వాళ్ళు తెలియదు, కానీ మనం ప్రార్థిస్తూ ఉంటాం. All listless chantings. అవన్నీ కూడా ఎటువంటి అర్థము లేని ఉచ్చారణలు, అంతు పంతు లేని పట్టీలు అవన్నీ, అంతు పంతు లేని పట్టీలు అవన్నీ, అండ్ వెయిన్ రిపిటేషన్స్. అవన్నీ కూడా వ్యర్థముగా పలికే చిలక పలుకులు. సో దిస్ డల్, డెడ్, లిస్ట్లెస్ చాంటింగ్స్, లైఫ్లెస్ ప్రేయర్స్, వెయిన్ రిపిటేషన్స్ గాడ్ విల్ నెవర్ ఆనర్. ఇట్స్ ఓన్లీ వేస్ట్ ఆఫ్ టైం. ఇవి నిర్జీవంగా ఉండి చచ్చిపోయిన అద్దుపట్టని పట్టీల్లో ఉన్న సంగతులు, లేకపోతే అసలు ఊరికే ఉచ్చరించే సంగతులు, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. దేవుడు దానికి జవాబివ్వడు. ఓ సమ్ ప్రేయర్స్ ఆర్ లైక్ చిలక పలుకులు. కొన్ని ప్రార్థనలు అయితే చిలక పలుకులాగా ఉంటాయి. హియర్ వీపింగ్ సోర్. ఇక్కడ చూడండి, ఈయన బహుగా దుఃఖిస్తూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. Later you can read Matthew 6:7. తర్వాత మత్తయి సువార్త 6-7 అధ్యాయాలు మీరు చదవండి. You can read Luke 18:11. తర్వాత మీరు లూకా సువార్త 18-11 చదవండి. God won't care for our eloquence. దేవుడు మన భాషా ప్రావీణ్యాన్ని మెచ్చుకోడు. God won't care for our pious postures. మనము ఎంతో భక్తి విన్యాసాలు ప్రదర్శిస్తే దేవుడు దాన్ని మెచ్చుకోడు. కొంతమంది సంథింగ్ ఆల్ దీస్ యాక్షన్స్ దే విల్ డూ. కొంతమంది ఏంటో చేతులు ఎత్తేసి ఆహాహా ఓ అనుకుంటూ అలాగా ఏంటేంటో నటిస్తూ ఉంటారు. హెజ్కియా వెప్ట్ సోర్. హెజ్కియా బహుగా దుఃఖించి కన్నీళ్లు విడుచుచు, నాట్ ఓన్లీ he prayed, but he prayed with the right motive. చూడండి, ఆయన ప్రార్థించడమే కాకుండా ఆయన సరి అయిన ఉద్దేశంతో ప్రార్థించినాడు. Though it is not directly mentioned in the portion, it was a selfless prayer. ఈ భాగంలో అది ప్రస్తావించబడినప్పటికీ కూడా అది ఎటువంటి స్వార్థము లేని ప్రార్థన. Many people think, చాలా మంది అనుకుంటారు, because God said you are going to die, he started praying. దేవుడు ఇంక నువ్వు చచ్చిపోతావు అని చెప్పినందుకు ఇంకా ఆయన ప్రార్థన ఆరంభించినాడు అంటారు. Hezekiah is a very godly king. హిజ్కియా ఎంతో దైవ భక్తి కలిగిన రాజు. Even he challenged God, show me anything wrong in me, am I not walking in your ways? నేను యథార్థంగా నీ మార్గంలో నడుచుకోనట్టు లేదా నాలో ఏదైనా తప్పుంటే చూపించమని దేవుడికే సవాల్ వేసినాడు. Such king will never feel fear at death. అటువంటి రాజు మరణం అంటే ఎన్నడూ భయపడడు. Not because Isaiah said you are going to die, he started weeping. యెషయా వచ్చి నువ్వు ఇంకా చచ్చిపోతావని చెప్పినందుకు ఇంకా ఆయన ఏడవడం ఆరంభించినాడని కానే కాదు. That's why I am telling it is a selfless prayer. అందుకే నేను చెప్తున్నాను, ఆయన ప్రార్థనలో ఎటువంటి స్వార్థం లేదు. Why? ఎందుకు? How can we say like that? మనం ఎలా చెప్పగలం? Because God answered immediately in minutes that prayer. ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే క్షణాలలో జవాబిచ్చినాడు. Even before Isaiah crossed the king's court, God answered. యెషయా ఆ రాజు యొక్క భవనం నుంచి బయటికి వెళ్ళక ముందే దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చినాడు. Even I can say, నేను ఇంకొక మాట చెప్పగలను. Hezekiah is praying. హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. Before Hezekiah said amen to his prayer, God said amen. హెజ్కియా ఆమెన్ చెప్పక ముందే దేవుడు దానికి ఆమెన్ In చెప్పేసినాడు. the New Testament, James is writing, నూతన నిబంధనలో యాకోబు రాస్తున్నాడు, Ye
seek in James 4:3. యాకోబు 3:4 Ye seek and receive not, because ye ask amiss, that ye may consume it upon your lusts. 4:3. యాకోబు 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. So what James is writing? ఇక్కడ యాకోబు ఏం రాస్తున్నాడు? Selfish prayers will not be answered. ఆ స్వార్థముతోటి ప్రార్థన చేస్తే దానికి జవాబు రాదు. Hezekiah got immediate and positive and unexpected answer means హిజ్కియాకి వెంటనే తను ఆశించని ఆశ్చర్యకరమైన జవాబు వచ్చింది అంటే his prayer was selfless prayer. తన ప్రార్థన అసలు స్వార్థం లేని ప్రార్థన. On that day, ఆ రోజు now hear carefully. ఇక్కడ జాగ్రత్తగా This వినండి. is from another angle we are seeing. ఇది ఇంకో కోణంలో నుంచి మనం చూస్తున్నాం. On that day, Hezekiah was having 3 problems. ఆ దినమున హిజ్కియాకు 3 సమస్యలు ఉన్నాయి. Number 1, మొదటిది the attacks of Assyrian king Sennacherib time and again is a national problem. అషూరు రాజు సన్హెరిబు ఆయన మీద దాడి చేస్తూ ఉన్నాడు కదా, అది ఆ దేశము యొక్క సమస్య. He was threatening the kingdom of Judah again and again. యూదా రాజ్యాన్ని ఆయన పదే పదే ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. And so it is a national problem. The whole country is in jeopardy. అది దేశమంతటికి వచ్చిన సమస్య, అందుకనే దేశమంతా కూడా ఎంతో కలవరంలో ఉంది. Not only that, అంతేకాదు it is not only a family problem, national problem. అది దేశానికి వచ్చిన సమస్యే కాదు, It is a family problem. అది కుటుంబ సమస్య కూడా. What is that? ఏంటంటే అది Not having children to occupy the throne of the kingdom of Judah was a family problem to Hezekiah. యూదా దేశానికి, యూదా రాజ్యానికి ఆ సింహాసనము ఆరోహించడానికి పిల్లలు లేకపోవడం అదొక కుటుంబ సమస్య. We all know Manasseh was born to Hezekiah in the extended 15 years of lifespan. మనష్షే ఈ హిజ్కియాకు ఆయనకి పొడిగించబడిన 15 సంవత్సరాల కాలంలో జన్మించినాడు అన్న సంగతి మనం ఎరుగుదాం. Hezekiah died at the age of 54. హిజ్కియా 54 సంవత్సరాలకి చనిపోయినాడు. 15 years extended time was there. That is, at the age of 39, this whatever we are discussing, that is happening. 39 సంవత్సరాలకి మనం ఏదైతే చర్చిస్తున్నామో ఈ సంఘటన జరిగింది. దాని తర్వాత 15 సంవత్సరాలు ఆయన జీవితం పొడిగించబడింది. At the time of the death of Hezekiah, Manasseh was 12 years of age, means in the extended 15 years he was born. హిజ్కియా మరణించినప్పుడు తన కుమారుడు మనష్షే 12 సంవత్సరాల వాడు, అంటే ఆయనకు పొడిగించబడిన ఈ 15 సంవత్సరాలలో ఆయన జన్మించినాడు. Now when he was 39, there are no children. అంటే 39 సంవత్సరాలప్పుడు హిజ్కియాకు పిల్లలు లేరు. And no son Manasseh is not born. మనసే అప్పటికి ఇంకా పుట్టలేదు. So that there is a family problem. అంటే ఇక్కడ ఒక కుటుంబ సమస్య ఉంది. After me, who will be the king? నా తర్వాత రాజు ఎవరు? Assyrians are a national problem. అశ్షీరీయులేమో దేశానికి ఉన్న సమస్య. Childlessness is a family problem. ఈ పిల్లలు లేకపోవడం అనేది అది కుటుంబ సమస్య. Thirdly, మూడవది disease is personal problem. ఆయనకున్న రోగము అది వ్యక్తిగతమైన సమస్య. See, very carefully we have to analyze these things. జాగ్రత్తగా ఈ విషయాలను మనం విశ్లేషించాలి. So 3 problems he was facing. ఇక్కడ 3 సమస్యలను ఎదుర్కొంటున్నాడు. National problem, దేశానికి వచ్చిన సమస్య, family problem, కుటుంబ సమస్య, personal problem. వ్యక్తిగత సమస్య. But when we see the answer given by God, దేవుడు ఆయనకి ఇచ్చిన జవాబు గనుక మనం చూస్తే we can understand about what Hezekiah prayed. హిజ్కియా ఏమి ప్రార్థన చేసినాడో అది మనం గమనించగలం. In 2 Kings chapter 20, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో in verse 6, 6వ వచనంలో God said through Isaiah to Hezekiah, యెషయా ద్వారా హిజ్కియా తోటి దేవుడు ఏమి చెప్పినాడంటే, what is written there? ఏమని రాయబడింది ఇక్కడ? I will deliver thee and this city from my own sake and for my servant David's sake. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు. What does it mean? దాని అర్థం ఏంటి? See, God is answering the prayer regarding the Assyrian attack. దేవుడు హిజ్కియా ఆ అశ్షీరీయులు చేస్తున్న దాడి గురించి చేసిన ప్రార్థనకు జవాబిస్తున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? About what he prayed? ఏమని ప్రార్థించినాడండి? Yeah, Lord, take care of the national problem. ప్రభా, ఈ దేశానికి ఉన్న సమస్య గురించి మీరు ఒకసారి చూడండి. He can pray about his personal problem. తన వ్యక్తిగతమైన సమస్య గురించి ప్రార్థించవచ్చు కదా. Pray about the family problem. తన కుటుంబ సమస్య గురించి ప్రార్థించవచ్చు The కదా. answer is telling that he prayed for the national problem. దేవుడిచ్చిన జవాబు గనుక మనం గమనిస్తే అది ఏం తెలియజేస్తుందంటే, హిజ్కియా దేశానికి ఉన్న సమస్య గురించి ప్రార్థించినాడు. More than his family problem and personal problem, Hezekiah was more concerned about the people of God, that is Judah.
తన కుటుంబ సమస్య కంటే, వ్యక్తిగత సమస్య కంటే ఈ హిజ్కియా రాజు ఆ దేశంలో ఉన్న దేవుని ప్రజలు అంటే ఈ యూదా వారి గురించి ఎక్కువ పట్టింపు ఉంది. He prayed for their protection from Assyrians. అశ్షూరుల నుంచి వారికి కావాల్సిన సంరక్షణకై ప్రార్థించినాడు. What a concern. చూడండి వారి గురించి ఎటువంటి పట్టింపు, What a prayer. ఎటువంటి ప్రార్థన. Do you know what is the result? ఇప్పుడు దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? God immediately answered that prayer. దేవుడు ఆ ప్రార్థనకు వెంటనే జవాబిచ్చినాడు. See his priorities in prayer. ప్రార్థనలో ఆయన ఏది ప్రథమంగా భావించినాడో చూడండి. Oh, he talked about the people of God. ఆయన దేవుని బిడ్డల గురించి ప్రార్థించాడు. God said, I will protect the whole city, don't worry. దేవుడు అన్నాడు ఈ పట్టణమునంతా నేను కాపాడుతాను, ఇంక నువ్వు చింతించొద్దు. In your prayer you have given priority to my people. నీ ప్రార్థనలో నా పిల్లలకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చినావు. Not only answering that prayer, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడమే కాదు, I will meet your personal need and also family need. నీ కుటుంబ సమస్య, నీ వ్యక్తిగతమైన సమస్యను కూడా నేను తీరుస్తానంట. God healed his disease and extended 15 years of దేవుడు life. తన రోగమును స్వస్థపరిచి తన జీవిత కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగించినాడు. And he has given a son also. తనకు ఒక కుమారుడిని కూడా ఇచ్చినాడు. What a truth it is. చూడండి ఎటువంటి వాస్తవమైన సత్యం. When we gather for prayer in prayer meetings, ప్రార్థన కూడికలలో మనం ప్రార్థన కోసం సమావేశమైనప్పుడు church problem will be there, సంఘ సమస్యలు ఉంటాయి, family problem will be there, కుటుంబ సమస్యలు ఉంటాయి, personal problem will be there. వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి. You are concerned about the church, the people of God. God not only answers that, he will meet your family need and personal need. ఈ సంఘ సమస్యలు, దేవుని బిడ్డల గురించిన సమస్యల గురించి మీకు ఎప్పుడైతే పట్టింపు ఉంటుందో అప్పుడు దేవుడు ఆ సంఘ సమస్యలను తీర్చడమే కాకుండా మీ కుటుంబ సమస్య, మీ వ్యక్తిగతమైన సమస్యను కూడా ఆయన తీరుస్తాడు. Many times our prayers are not like that. చాలాసార్లు మన ప్రార్థనలు అలాగుండవు. We pray for ourselves మనం మన కోసం ప్రార్థిస్తాం, and we ask others also to pray for us only. ఇతరులను కూడా మన కోసమే ప్రార్థించమని అడుగుతాం. Oh, so many bada lists will be there. పెద్ద పెద్ద పట్టీలు ఉంటాయి ప్రార్థన Person who is praying, he doesn't know that person. ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ వ్యక్తికి ఆ లిస్ట్ లో ఉన్న పేర్లు కూడా తెలియదు. Suppose if the other person is in America or England, okay, we can understand. In the assembly also they do not know, they never inquire. ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తులు ఏదో దూరదేశం అమెరికాలోను ఇంగ్లాండ్లో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ తోటి సహోదరుడే మందిరంలో ఉన్న వ్యక్తి కూడా తెలియకపోతే ఇంకా చూడండి. Therefore, dear brothers and sisters, అందుకనే ప్రియమైన సహోదర సహోదరులారా, always seek the kingdom of God first. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. Have concern for his kingdom. ఆయన రాజ్యము గురించి పట్టింపు కలిగి Then ఉండండి. all the things will be added unto us. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. Not only that, అంతేకాదు let us back up our talk with our walk. మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఆ మాటకి తగినట్టుగా మన జీవితంలో కూడా చూపిద్దాం. Let us offer sincere and earnest prayers to God. యథార్థమైన నమ్మదగిన ప్రార్థనలే దేవునికి ప్రార్థిద్దాం. God will surely answer our prayers. అప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనకు జవాబిస్తాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, this morning in a little bit elaborate way we have seen the life of Hezekiah. ఈ ఉదయకాల సమయము హిజ్కియా జీవితాన్ని కొద్దిగా వివరంగా చూసుకున్నాం. Oh Lord, though there is a national problem, family problem and personal problem, ఓ ప్రభువా, ఆయనకి దేశం సమస్య ఉన్నప్పటికీ, కుటుంబ సమస్య, వ్యక్తిగత సమస్య ఉన్నప్పటికీ he prayed for the safety of the people of God. ఆయన దేవుని యొక్క ప్రజల యొక్క క్షేమం కొరకే ప్రార్థించినాడు. Oh, when he sought the kingdom of God, oh Lord, thou hast met all his needs. ఓ ప్రభువా, ఆయన దేవుని రాజ్యము కొరకే వెతికినప్పుడు మీరు సమస్తం ఆయనకు అనుగ్రహించినారు. As an young man at the age of 39, he is able to challenge you about his own life. యవనస్తుడిగా 39 సంవత్సరాలకే తన జీవితం గురించి మీకే సవాలు Oh, చేయగలిగినాడు. none of us can tell like that. ఓ ప్రభు, అలాగ మేము ఎవరని చెప్పలేం. When we see our own lives full of spots, full of failures, full of stumblings, మా స్వంత జీవితాలు మేము చూసుకుంటున్నప్పుడు ఎన్నో పతనాలు, ఎన్నో విపరీతాలు, ఎన్నో పడిపోయిన but what పరిస్థితులు. a testimony of Hezekiah. అయితే హిజ్కియా ఎంత గొప్ప సాక్ష్యం కలిగి How ఉన్నాడు. uprightly I walked in your presence, he is talking to you. It is నీ beyond my సన్నిధిలో, understanding. నీ మార్గంలో ఎంత యథార్థముగా నడుచుకున్నానని మీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Even then he faced problems, అయినప్పటికీ కూడా తన సమస్యలు ఎదుర్కొన్నాడు. but he has given priority to godly things. అయితే దేవుని విషయాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చినాడు. Thou hast met all his needs. ఆయన సమస్యలన్నిటిని మీరు తీర్చినారు. Oh Lord, what a wonderful God you are. ఓ ప్రభువా, మీరు ఎంత గొప్ప దేవుడవయ్యా. Give us that attitude. ప్రభు, అటువంటి వైఖరి మాకు అనుగ్రహించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.
God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.